వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో 500 రూపాయలకి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్కి ఎంపికైన లబ్ధిదారులకు పత్రాలు అందజేత. కమలా హారిస్ క్యాంపెయిన్ ఆఫీస్పై కాల్పులు. ఏపీలో నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ. గేమ్ చేంజర్ నుంచి క్రేజీ అప్డేట్. హైదరాబాద్ నుండి అయోధ్యకు విమాన సర్వీసులు. అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిన సిమెంట్ ట్యాంకర్. ఉధృతంగా ప్రవహిస్తున్న సోమిరెడ్డిపల్లె వాగు. నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం. యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు. డ్రగ్స్కు బానిసలు కావద్దు ఎన్టీఆర్. మునిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తు ఫారం నింపిన వారికి 500 రూపాయలకి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్కి ఎంపికైన లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవీ హరినందన్ రావు, ఎంపీడీఓ ఎంప్లాయీస్ కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. పథకానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. 4600 పైగా ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్లో 4600 పైగా మనకు వచ్చాయి. ప్రజావాణిలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళల్లో కొంతమందికి వచ్చాయి. మిగతా వాళ్లకు ఎవరెవరికైతే రాలేదో మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తాయి. ఆ తర్వాత రాని వాళ్లకు థర్డ్ ఫేజ్లో కూడా వస్తాయి. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారికి వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సులభంగా 500కే గ్యాస్ ఇవ్వాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ మనం పంచడం జరిగింది. అన్ని గ్రామాల లోపల కొన్ని నామినల్గా ఇక్కడ పంచాం. మిగతాది పంచాయత్ సెక్రటరీలు ఆ గ్రామాల్లో పంచి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ పైన సంతకాలు తీసుకొని ఈ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. ఆ తర్వాత వారికి 500 రూపాయలకే గ్యాస్ సప్లై చేయడం జరుగుతుంది. ఇది పౌర సరఫరాల శాఖ ద్వారా మనకు వచ్చాయి. ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా, పంచాయతీ కార్యదర్శుల ద్వారా మనం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా దీన్ని పంచుతున్నాం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అరిజోనాల క్యాంపెయిన్ ఆఫీస్పై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 16న రాత్రి తర్వాత ఇలా జరగడం రెండోసారి అన్నారు. ఆఫీస్ ముందున్న విండోస్ పై బుల్లెట్ హోల్స్ గుర్తించామన్నారు. బీబీ గన్ లేదా పెల్లెట్ గన్తో పేల్చినట్టు వారు అనుమానిస్తున్నారు. రాత్రి కావడంతో ఆఫీసులో ఎవరూ లేరు. అక్కడ పనిచేస్తున్న వారి భద్రతపై ఆందోళన కలుగుతోందని వారు పేర్కొన్నారు. ఉచిత ఇసుక స్కీమ్లో భాగంగా ఇసుకను డోర్ డెలివరీ చేసే అంశంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. డోర్ డెలివరీ చేసే లారీలు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేకుండా అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేకుండా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు గనుల శాఖ డైరెక్టర్తో టిప్పర్ల యజమానులు జరిపిన చర్చల్లో నిర్ణయించారు. నేటి నుంచి ఇసుకను రవాణా చేయనున్నట్లు టిప్పర్ల యజమానులు తెలిపారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని రామ్ మచ్చా మచ్చా అంటూ సాగే రెండో సాంగ్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన జరగండి జరగండి సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. శంషాబాద్ నుండి రాముడు జన్మస్థానమైన అయోధ్యకు ఈ నెల 27 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారంలో 4 రోజులు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ నెల 28 నుంచి ప్రయాగ్రాజ్, ఆగ్రాకు కూడా 2 సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. వారంలో 3 రోజులు ఈ విమానాలు తిరుగుతాయి. అటు ప్రతి సోమ మంగళవారాల్లో అగర్తలా, జమ్మూలకు విమాన సర్వీసులు ఉంటాయని ఇండిగో ప్రకటించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అంటే 120 గజాలు.
ఇంకా దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. బళ్ళారి టు కృష్ణపట్నం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున అదుపు తప్పి ఓ లారీ పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనకు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడడం గమనార్హం. బ్రహ్మంగారిమఠం మండలంలోని సోమిరెడ్డిపల్లె దగ్గర బద్వేలు టు బ్రహ్మంగారిమఠం ప్రధాన రహదారిపై గత రాత్రి కురిసిన వర్షానికి సోమిరెడ్డిపల్లె వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. నిత్యం భక్తులతో తిరిగే ఈ రహదారిని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పుడున్న ప్రభుత్వమైనా మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె దగ్గర సోమిరెడ్డిపల్లె వాగు గత రాత్రి కురుస్తున్న వర్షానికి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు రాకపోకలకు చాలా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. బద్వేల్ నుంచి బ్రహ్మంగారిమఠం వెళ్ళడానికి ప్రధాన రహదారి కావడంతో బ్రహ్మంగారిమఠానికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. కనీసం ఈ రోడ్డు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. ఏమాత్రం పొరపాటున పక్కకు పోయినా కూడా వాగులో పడిపోయే పరిస్థితి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చిన్నపాటి వర్షాలకు కూడా ఇది వంక పారడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లో లెవెల్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద కూడా మట్టి అంతా పుడకపోయింది. దానివల్ల నీకు కొద్దిగా వర్షం వచ్చినా కూడా రోడ్డు మీద పారడం జరుగుతూ ఉంది. బైకులు మనుషులు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే హై లెవెల్ బ్రిడ్జి రావాలి. హై లెవెల్ బ్రిడ్జి వస్తే గానీ మాకు పరిష్కారం జరగదు. మీరు మరి ప్రభుత్వాలు అడగడం లేదా? ఎన్ని ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేడు. బద్వేల్ నుంచి బ్రహ్మంగారిమఠం వెళ్ళడానికి ప్రధాన రహదారి బ్రహ్మంగారిమఠం ఓ పుణ్యక్షేత్రం అయినా కూడా ఎటువంటి నాయకులు పట్టించుకునే దాఖలాలు లేదు. చెప్పండి, ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది, కానీ చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. దీనైతే ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే మంచి మా అభిమానంగా చేయాల్సిందే కోరుకుంటున్నాము. మీరు ప్రభుత్వాన్ని అడగడం లేదా? ప్రభుత్వం ఎవరు ఉండరు, పట్టించుకోను. దొంగ ప్రభుత్వాలన్నీ ప్రభుత్వాలు వచ్చాడే వాళ్ళ అవసరం జరుపుకున్నారు, పోతాడారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదో చూడండి, చిన్నపాటి వర్షానికి ఇంత ప్రమాదంగా ఈ వాగు ప్రవహిస్తుంటే ఇంకా పెద్ద వర్షాలు పడినప్పుడు పెద్ద వర్షాలు పడితే అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలా. అది ప్రాబ్లము. మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మరి ఇది కావాలని కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మా సమస్యను అయితే పట్టించుకోవడం లేదు అని స్థానికులు అయితే చెప్తా ఉన్నారు.
విజయ్ చంద్ర, శ్రావ్య టీవీ రిపోర్టర్, మైదుకూరు కాన్స్టిట్యుయెన్సీ. నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని జల్పల్ నివాసంలో 10 లక్షల రూపాయలు పోయినట్లు ఆయన గుర్తించారు. పని మనిషి నాయక్ ఆ డబ్బును చోరీ చేసినట్లు మోహన్ బాబు రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుపతిలో నిందితుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారు ఆభరణాలు పని మనిషి దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన యూట్యూబర్ హర్ష సాయిపై మంగళవారం సాయంత్రం ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో సహా స్టేషన్కి వచ్చిన యువతి హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి మెడికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు హర్ష సాయిపై 376, 354 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. యువతిని నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని యువతి ఫిర్యాదు చేసిందని, ఆమె ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై రేప్ కేసు నమోదు చేసుకున్నామని రాజేంద్రనగర్ డీజీపీ శ్రీనివాస్ తెలిపారు. తన వద్ద 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. అలాగే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా యువతి ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, ఒత్తిడి నుంచి బయటపడడం కోసమో మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం బాధాకరం. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసమో, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మునుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో 500 రూపాయలకి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్కి ఎంపికైన లబ్ధిదారులకు పత్రాలు అందజేత. కమలా హారిస్ క్యాంపెయిన్ ఆఫీస్పై కాల్పులు. ఏపీలో నేటి నుంచి ఇసుక డోర్ డెలివరీ. గేమ్ చేంజర్ నుంచి క్రేజీ అప్డేట్. హైదరాబాద్ నుండి అయోధ్యకు విమాన సర్వీసులు. అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లిన సిమెంట్ ట్యాంకర్. ఉధృతంగా ప్రవహిస్తున్న సోమిరెడ్డిపల్లె వాగు. నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం. యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు. డ్రగ్స్ కు బానిసలు కావద్దు ఎన్టీఆర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.